సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న KTM డ్యూక్ 200 TFT డిస్ప్లే మోడల్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2024లో మనకి చాలా అప్డేట్స్ అనేవి చేస్తూ ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో TFT డిస్ప్లేలో మనకి బ్లూటూత్ సపోర్ట్, అలాగే నావిగేషన్ సపోర్ట్, ఇంకా చాలా రకాల స్మార్ట్ ఫీచర్స్ మనకి దీనిలో ఇన్బిల్డ్ అయితే చేశారు. సో 2024లో వీళ్ళు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి, దీని యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు KTM లవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా LED టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి ఫ్లెక్సిబుల్ అయితే కాదు, సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ అయితే చేయాలి. అలాగే హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే బటర్ఫ్లై హెడ్ ల్యాంప్ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు. సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. LED హెడ్ ల్యాంప్ సెటప్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే WP అపెక్స్ నుంచి మనకి 43 mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే సస్పెన్షన్ పైన మనకి రిఫ్లెక్టర్ కూడా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే డ్యూల్ టోన్ లో మనకి మడ్ గార్డ్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే వీల్స్ యొక్క కలర్ అయితే చూడొచ్చు, మనకి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ తో మనకి వీల్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ABS అయితే కనిపిస్తుంది. ఇది మనకి డ్యూల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తుందంటే మనకి బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంటుంది. అది మీకు బ్యాక్ సెక్షన్ లో అయితే చూపిస్తాను. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బైబ్రీ నుంచి మనకి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కంప్లీట్ గా దీంట్లో 199.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ DOHS ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 24.5 bhp at 10,000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 19.5 Nm at 8,000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో నేను రైడ్ చేస్తూ రైడ్ రివ్యూ అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 155 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి 160 కన్నా అబవ్ అయితే ఉండాలి. 155 mm ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ లేదంటే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీరు చూసుకుని వెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రేక్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ చాసిస్ ఫ్రేమ్ అనేది మనకి ఇన్బిల్డ్ చేశారు. దీంట్లో మనకి కంప్లీట్ గా ట్యూబర్ టైప్ మనకి స్ప్లింట్ రిలీజ్ ఫ్రేమ్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చాసిస్ ఫ్రేమ్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాక్ సెక్షన్ లో బనానా షేప్ మనకి అల్యూమినియం సింగం అయితే కనిపిస్తుంది. అలాగే ఎగ్జాస్ట్ కూడా మనకి అండర్ బిల్లీ ఎగ్జాస్ట్ మనకి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉందో మీకు లాస్ట్ అయితే మీకు వినిపిస్తాను. అలాగే నెక్స్ట్ దీని ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13.4 లీటర్ ట్యాంక్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 2.7 లీటర్ గా మనకి రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కౌల్స్ కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డ్యూక్ 200 అని చెప్పేసి మనకి డ్యూల్ టోన్ లో కనిపిస్తుంది. అలాగే 200 మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట స్టిక్కరింగ్ అనేది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 10 స్టెప్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్స్ అని మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ కి తగ్గట్టుగా ఒక 10 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ లో మనకి టైల్ ల్యాంప్ కనిపిస్తుంది, LED టైల్ ల్యాంప్ అని కనిపిస్తుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక LED లైట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి కంప్లీట్ గా రేడియల్ టైర్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా మనకి రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ వీల్ కూడా కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ తోనే రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తారు. అలాంగ్ విత్ ABS అయితే ఉంది. అలాగే సింగిల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో మనకి సూపర్ మోటో ABS ఫీచర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ABS కూడా ఆఫ్ చేసుకుని మీరు రైడ్ అయితే చేయొచ్చు, ట్రిప్స్ అయితే కొట్టొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇంకా కింద చూసుకుని మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. ఇది ఓన్లీ సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. ఇటువంటి సెంటర్ స్టాండ్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్రెస్ట్ అయితే ఉంది. అలాగే ఫోల్డబుల్ మెటల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి ఇక్కడ సారీ గైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ లూప్ అని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా దీంట్లో స్ప్లిన్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చన్ అయితే పర్లేదు, బాగానే అయితే ఉంది, మీడియం గా అయితే ఉంది అనమాట. మరింత సాఫ్ట్ అయితే లేదు, అలా మరింత హార్డ్ గా తెలియదు. అండ్ బ్యాక్ సైడ్ సీట్ అనేది కొంచెం చిన్నగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తే మాత్రం దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 822 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు
5.6 5.7 కన్నా హైట్ అయితే ఉండదు, అప్పుడే మీకు కంఫర్టబుల్ అయితే ఉంటుంది. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు చూడొచ్చు కాల్ అని కింద ఎగ్జాక్ట్ గా అంది అనమాట. ఒకసారి మీరు మీ నియరెస్ట్ షోరూమ్ అయితే విజిట్ చేయండి, అక్కడ మనకి టెస్టెడ్ వెహికల్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు టెస్టెడ్ చేసిన తర్వాత మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయలేవద్దని చెప్పేసి మీరు ఒక క్లారిటీ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే, సో హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, దీంట్లో మనకి పాసెస్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. అలాగే హజార్ లైట్స్ కూడా మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఏరో బటన్స్ అయితే కనిపిస్తున్నాయి, దీని ద్వారా మనం కన్సోల్ నుండి ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌనెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో చాలా లౌడ్ అయితే ఉందన్నమాట ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి డెడికేటెడ్ గా ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు, ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రైడ్ ఆప్షన్ దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 35 నుంచి 37 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఇక దీని ఒక టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 140 కిలోమీటర్/h అనేది ఈజీగా అయితే మనం క్రాస్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఒకటి ఆరెంజ్ కలర్, అలాగే ఇంకొకటి గాల్వన్ కలర్, ఇంకొకటి సో మెటాలిక్ సిల్వర్, 3 కలర్ ఆప్షన్స్ లో మనకి అవైలబుల్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకు దీనిలో ఆఫర్ చేస్తున్నారు. సో డ్యూక్ 390 లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ మనకు దీనిలో ఆఫర్ చేస్తున్నారు, ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ కన్సోల్ యొక్క మనకి ఇన్ యానిమేషన్ చూడొచ్చు, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కన్సోల్ లో ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి డిజిటల్ క్లాక్ అయితే ఉంది, అలాగే లో ఆయిల్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, అలాగే డిజిటల్ ఆర్పిఎం మీటర్ అయితే కనిపిస్తుంది, అలాగే ఇంకా మనకి ఫ్యూల్ గేజ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా మనకి కింద రోడ్ అని ఒక మోడ్ అయితే కనిపిస్తుంది కదా, సో రోడ్ మోడ్, సూపర్ మోటో, ఏబిఎస్ మోడ్ రెండు అయితే ఉంటాయి. సో రోడ్ మోడ్ లో మనకి రెండు డ్యూల్ ఏబిఎస్ మనకి వర్క్ అవుతుంది. అలాగే సూపర్ మోటో ఏబిఎస్ లో ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకున్నాం, రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఇంకా కింద చూసి మనకి ఇక్కడ స్పీడ్ అని, అయితే బ్యాటరీ యొక్క ఇన్ఫర్మేషన్ అని, అలాగే ట్రిప్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే కన్సోల్ ఉన్న ఫీచర్స్ ని మనం ఆపరేట్ చేయడానికి హ్యాండిల్ బార్ మీద స్విచెస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో స్విచెస్ క్వాలిటీ కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక స్విచెస్ లో మనకి ఇక్కడ హోమ్ బటన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం ప్రెస్ చేసిగానే మనకి ఇక్కడ సో కూలెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, అంటే కూలెంట్ టెంపరేచర్ అయితే కనిపిస్తుంది, అలాగే ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్, అలాగే ఓడో సర్వీస్ వార్నింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంకా మనకి ఫేవరెట్స్ అయితే కనిపిస్తున్నాయి, అలాగే క్లాక్ అండ్ డేట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కనెక్టివిటీ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది కదా, సో ఇవి మనకి హైలైట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది మనకి వేరే ఏ డివైస్ తో కూడా మనకి కనెక్టింగ్ చేసి లేదు కాబట్టి ఇక్కడ మనకి హైలైట్ అయితే అవ్వట్లేదు. సో మీరు కనెక్ట్ చేసినట్టయితే కనుక సో మీకు వచ్చే కాల్స్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ, నోటిఫికేషన్ కానీ అన్ని అలర్ట్స్ కూడా మనకి ఈ కన్సోల్ అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంటుంది, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా మనకి చాలా స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ లో ఇన్బిల్ట్ అయితే చేశారు. సో ఇకపై 2025 ఇయర్ అంతా కూడా మనకి ఇదే బైక్ అయితే సేల్ చేస్తారనమాట, ఇంకా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండవు. ఇక ఫైనల్ గా దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా మనకి దీని ఒక ప్రైస్ అనేది ఇంకా మనకి రివీల్ అయితే అవ్వలేదు. బట్ షోరూమ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ కి ఒక 10,000 మీకు ఎక్స్ట్రా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రీవియస్ గా మనకి దీని ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,96,000 అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 2,40,000 నుంచి 42 మధ్యలో అయితే మనకి వ్యారీ అయితే అవుతుంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 55,000 అండ్ యాభై మీరు ఎంత సరే పే చేసి మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన KTM డ్యూక్ 200 యొక్క కంప్లీట్ నా వాకరౌండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.